పంతులు గారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్రతం జరగాలి. నా కొడుకు కోడలు ఇద్దరూ సుఖంగా ఉండటమే నాకు కావాలి. అలాగేనమ్మా. ఏంటి ఏ వ్రతం గురించి మాట్లాడుతున్నారు? అమ్మ అన్నయ్యకి భూమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటుంది. పెళ్లైనప్పటి నుంచి వాళ్ళిద్దరూ మనశ్శాంతిగా లేరు. ఈ వ్రతం చేస్తే వాళ్ళిద్దరి జీవితం బాగుంటుందని అమ్మకి గుడి దగ్గర స్వామీజీ చెప్పారట. ఏంటి వాళ్ళిద్దరికి వ్రతమా? అవును. అదెలా జరుగుతుంది? గగన్ గారు నాకు కాబోయే భర్త, మా పెళ్లి ఎలా జరగాలి అని ఆలోచించాల్సింది పోయి వాళ్ళిద్దరికి వ్రతం ఎలా చేస్తారు? నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ఈ వ్రతం జరగదు. అదేమిటమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ కలిసి వ్రతం చేయడంలో తప్పేముంది? వాళ్ళని విడదీసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి? పంతులు గారు, ఇది మా కుటుంబ విషయం. దయచేసి మధ్యలో మాట్లాడొద్దు. తారా, మాటలు కాస్త చూసుకొని మాట్లాడు. ఇది నీ కుటుంబం కాదు. నా కొడుకు నా కోడలు గురించి నేను నిర్ణయం తీసుకుంటాను. అంటే నేను పరాయిదాన్నా? అవును. ఈ ఇంటికి కోడలుగా రావాలని ఎన్ని కలలు కన్నా అది ఎప్పటికీ జరగదు. నా కోడలు ఎప్పటికీ భూమే. అది ఎవ్వరూ మార్చలేరు. మీరిలా మాట్లాడుతున్నారు కానీ మీ కొడుకు మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఏంటి? నా కొడుకా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? అవును, స్వయంగా తనే నాతో చెప్పాడు. ఏమైంది? ఏంటి గొడవ పడుతున్నారు? గగన్, నీకు భూమికి వ్రతం చేయాలని నిర్ణయించాను కదా. అవునమ్మా, నీకు చెప్పాను కదా, నీకు చేయాలనిపిస్తే చెయ్యి. మరి తార ఎందుకు ఇలా గొడవ చేస్తోంది? నువ్వు తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావంటోంది. ఏంటిది గగన్? చెప్పండి గగన్ గారు, మీరు చెప్పలేదా? నేనెప్పుడు చెప్పాను? అసలు నేనెందుకు చెప్తాను? నాకు బంగారు లాంటి భార్య భూమి ఉండగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్తాను? యు నో వాట్, నువ్వే ఏదో అనుకుంటే అది మాత్రం నిజం అయిపోదు. చెప్పాల్సింది నేను కదా. నా నోట్ నుంచి నేను చెప్పానా? ఏంటి ఏంటి మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఇది మోసం, దగా, కుట్ర. ఎందుకు పదే పదే నన్ను మోసం చేస్తున్నారు? ఏ తారా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్నయ్య భూమి వదినతో తప్ప ఇంకెవ్వరితోనూ అలా ఉండడు. తన ప్రేమ, తన జీవితం అన్నీ భూమి వదినకే సొంతం. అంటే ఆ రోజు మండపంలో చెప్పినవన్నీ మర్చిపోయారా? సరే, ఆ రోజు జరిగిన విషయం వదిలేద్దాం. తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పటి నుంచి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు, నాకు ఆశలు కల్పించారు. ఇప్పుడు మీ అమ్మ ముందుకొచ్చేసరికి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? తారా, వెయిట్, నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు. ఏంటి అపార్థమా? అలా అయితే నా దగ్గర ఉన్నవి కూడా అపార్థాలేనా? మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర రికార్డ్ అయింది. రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడే తీసుకొచ్చి అందరికి వినిపిస్తాను. అప్పుడు ఎవరు నిజం చెప్తున్నారో మీకే తెలుస్తుంది. ఏంట్రా గగన్, ఏముంటుంది తను? నిజంగానే ఏమైనా మాట్లాడావా? లేకపోతే ప్రూఫ్ ఉందని ఎందుకంటోంది? లేదమ్మా, నేను తనతో ఏం మాట్లాడలేదు. యాక్చువల్లీ నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మరెందుకు తను అలా మాట్లాడుతుందన్నయ్య? అదే నాకు అర్థం కాలేదు పూరి. నిజంగానే తను రికార్డ్ చేసుంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? నేను వెళ్ళి చూసి వస్తాను. నేనేం చేయాలండి? ఇప్పుడు ఏ అబ్బాయికైనా
కొన్ని చిలిపి ఆలోచనలు వస్తాయి కదా, ఏదో సరదాగా ఉంటుందని చెప్పి అనేశాను. అరే దాన్ని అంత సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోలేదు. తనేమో రికార్డ్ కూడా చేసింది. అయ్యో, రికార్డ్ కూడా చేసిందా? అందుకే మిమ్మల్ని పిలిచాను. మీరే నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. ముందా ఫోన్ అత్తయ్య కంట పడకుండా చూడండి. ఎవరైనా చూస్తే మాత్రం పెద్ద రచ్చ అవుతుంది. ప్లీజ్ ఇప్పుడు ఏం చేయాలో చెప్తారా మీరు ప్లీజ్? ఓ యా, కరెక్ట్ కదా, స్మార్ట్. చాలా బాగుంది ఐడియా. ఫర్ యూ. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు చెప్తా. ఏంటి ఏంటి బెదిరిస్తున్నారా? మరి లేకపోతే ఏంటి? మీరు చేసిన పనికి హారతిచ్చి సన్మానం చెయ్యాలా? చూడండి, నాకు టైం అయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు నేను చెప్పిన పని జాగ్రత్తగా చెయ్యండి. మీకు ట్రైనింగ్ సరిపోవట్లేదు. మిమ్మల్ని ఇంకా బాగా ప్రిపేర్ చేయాలి. క్లాసెస్కి రండి. క్లాసెసా? అదే మా బావ బయోగ్రఫీ క్లాస్కి. అది సరే బాయ్. ఆ